వర్గానికి చెందినటువంటి వ్యక్తిని మేము గెలిపించుకున్నాలే। మరి కాంగ్రెస్ పార్టీ కూడా బీసీలకు పెద్దపీట వేసి 42% రిజర్వేషన్ కల్పించింది కాబట్టి మరి అట్లాగే హరిజనులకు గిరిజనులకు బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో ఈ దేశంలో ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ హస్తం కూర్చుని గెలిపించుకోవడం కోసం మరి నవీన్ యాదవ్ గారిని గెలిపించుకోవడం కోసం స్వచ్ఛందంగా మేమందరం విడ్రా చేసుకున్నామని చెప్పడము చాలా గొప్ప విషయం, చాలా సంతోషదాయకం। మరి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ తరఫున। మీరందరూ కూడా వంచన లేకుండా అన్ని డివిజన్లు తిరిగి మీరు బలహీన వర్గాలను చైతన్యం చేసి, అలాగే ఇంకొక విషయం, నేను మరి టీవీ ముందు నేను నిర్భయంగా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా। ఈ 23 మంది స్టేట్మెంట్ చూస్తుంటే మరి ఈ 15 రోజుల నుండి జరిగిన పరిణామాలను పరిశీలిస్తే కొంతమంది రాజకీయం పాపం గడుపుకున్నటువంటి వ్యక్తులు, పూలే అంబేద్కర్ వాదాన్ని వ్యతిరేకించే వ్యక్తులు, మరి సంఘ సంస్కర్తల యొక్క ఆలోచన విధానాన్ని మరి సమాజాన్ని కోరుకున్నటువంటి వ్యక్తులు, మరి బహుజన ముద్దుబిడ్డ అయినటువంటి నవీన్ యాదవ్ మీద, మరి నిరంతరం సంఘ సేవ చేస్తున్నటువంటి బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడుతున్నటువంటి చిన్న శ్రీశైలం యాదవ్ గారి మీద మరి లేనిపోని అభాండాలు మోపి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం। మరి ఇంతకుముందు ఆ కుటుంబం మీద చేసినటువంటి ఎవరెవరైతే ఆరోపణలు చేసిండ్రో అవన్నీ కూడా మీరు విడ్రా చేసుకున్నాలే, అవన్నీ మీరు ఉపసంహరించుకున్నాలే। పొద్దుగాల మీకు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది, మీ పద్ధతి మార్చుకోవాలి। బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి నవీన్ యాదవ్ను మరి ఒక స్వచ్ఛమైనటువంటి మనిషి ఉన్నటువంటి మరి స్వచ్ఛంద సంస్థ ద్వారా మిమ్మల్ని క్షమించదు। బడుగు బలహీన వర్గాలు చాలా అబ్జర్వ్ చేస్తున్నాయి, మరి బడుగు బలహీన వర్గాలు కూడా చైతన్యమైనాయి। మరి మీ అందరు కూడా చాలా జాగ్రత్తగా మీ అందరు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి। ప్రజలకు సేవ చేయడము గుండాయిజమా, ప్రజలకు అన్నం పెట్టడం గుండాయిజమా, ప్రజలను ఒక అభివృద్ధి పథంలో నడపడము గుండాయిజమా? ఒకసారి ఆ కుటుంబం గురించి మీరు తెలుసుకొని మాట్లాడండి। నవీన్ యాదవ్ గారు తన నవనిర్మాణం స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎంతోమంది బీద విద్యార్థులను ఆఫీసర్లుగా తీర్చిదిద్దడం జరిగింది, ఎంతోమంది యువకులను మరి ఆఫీసర్లుగా తీర్చిదిద్దడం జరిగింది। మీరు చూడండి, మొన్ననే 5,000 మందికి నవీన్ యాదవ్ గారు, శ్రీశైలం యాదవ్ గారు, వెంకట్ యాదవ్ గారు వాళ్ళ కుటుంబం మొత్తం మరి ఒక గర్భిణీ స్త్రీలకు ఒక తండ్రిలాగా నిలబడి, ఒక అన్నలాగా నిలబడి, ఒక అన్నలా కుటుంబంలో అన్నదమ్ముల్లాగా నిలబడి 5,000 మందికి శ్రీమంతం చేయడం జరిగింది। మరి మంచి చీరలతో, అంటే తండ్రిని మరిపించే విధంగా, అన్నదమ్ములను మరిపించే విధంగా పెద్ద ఫంక్షనాలు తీసుకొని కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళు ఆడపిల్లలను నా కుటుంబము, నా బిడ్డలు, నా అక్కలు, నా చెల్లెలని హక్కున చేర్చుకొని అలాంటి స్వచ్ఛంద కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉన్నది। యువతులకు, మహిళా తల్లులకు, డ్వాక్రా గ్రూపులకు, మరి బీద ప్రజలకు అనేకమైనటువంటి సేవలు చేయడం జరుగుతున్నది। ముస్లిం మైనార్టీలకు, క్రిస్టియన్లకు, ఎస్టీలకు, సిక్కులకు మీరు చూడండి పోయి శ్రీశైలం గారి కుటుంబం, నవీన్ గారి కుటుంబం మీరు ఒక నాయకత్వం నుండి అనేక రకాల వేల పట్టాలు బీదోళ్లకు, మరి సినీ ఫీల్డ్ వాళ్ళకు, కార్మికులకు, కర్షకులకు, మరి రిక్షా పుల్లర్స్కు, ఎంతోమంది బీద ప్రజలకు అనేక రకాల యూనియన్లు పెట్టి అన్ని రంగాలను ప్రోత్సహించినటువంటి ఘనత చిన్న శ్రీశైలం యాదవ్ గారిది, అలాగే నవీన్ యాదవ్ గారిది। ఇలాంటి సంక్షేమ పథకాలను పేద ప్రజలకు తీసుకుపోయి ఇలాంటి సేవ